మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం అయితే ఉంది. అయితే అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మహిళలకు గొప్ప శుభవార్త అయితే అందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేసి ముఖ్యంగా మహిళలను ఆర్థికంగా ముందుకు నడిపించేందుకైతే ఈ పథకం అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ పథకంలో 1.02 లక్షల మందికి మహిళలకు టైలరింగ్ శిక్షణ అందించడంతో పాటు ఉచిత కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేస్తామని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ ఉచిత కుట్టు మిషన్ ఎవరికి లభిస్తాయి అనంటే ఈ పథకము బీసీ, ఈబీసీ, కాపు కార్పొరేషన్కు చెందిన మహిళలైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మహిళలకు 90 రోజుల పాటు శిక్షణ అయితే ఇస్తారు, అంటే ట్రైనింగ్ అయితే ఇస్తారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాతనే ఈ కుట్టు మిషన్ అనేది అందించడం అయితే జరుగుతుంది. ఈ ఉచిత కుట్టు మిషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. మీరు ఏ డిస్టిక్ నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. మన ఛానల్లో కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. టైలరింగ్ శిక్షణ ఎలా ఉంటుంది అని అంటే ప్రతి నియోజకవర్గంలో 6 నుంచి 8 శిక్షణ కేంద్రాలు అయితే ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం అయితే చెప్తున్నారు. అయితే ఈ ట్రైనింగ్ మీరు వెళ్ళిన తర్వాత మీకు ఖచ్చితంగా కుట్టు మిషన్ రావాలి అనంటే కనీసం మీరు 70% 70% హాజరు కలిగి ఉన్న వారికి మాత్రమే ఈ ఉచిత కుట్టు మిషన్ అనేది అందించడం అయితే జరుగుతుంది. మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత ట్రైనింగ్ గనక రెగ్యులర్ వెళ్ళకుంటే కూడా మీరైతే ఈ స్కీమ్కు ఎలిజిబుల్ అయితే కారు. అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా 70% హాజరైతే ఉండాలి. ఉన్నవారికి మాత్రమే ఈ ఉచితంగా కుట్టు మిషన్ అనేది అందించడం అయితే జరుగుతుంది. ఈ ఉచిత కుట్టు మిషన్కు దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీ గ్రామ వార్డుల్లో కానీ మీ సచివాలయాల్లో దరఖాస్తు అయితే చేసుకోవాలి. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత 10 రోజుల్లో మీకు ట్రైనింగ్ శిక్షణ కేంద్రాలు అయితే ప్రారంభం కావడం అయితే జరుగుతుంది. అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి మొబైల్కి మెసేజ్ రావడం కానీ లేదంటే కాల్ రావడం అయితే జరుగుతుంది. అప్లై చేసుకున్న వారికి కాల్ రాగానే మీరైతే మీ ట్రైనింగ్ సెంటర్కి అయితే వెళ్లాల్సి అయితే ఉంటుంది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది అనంటే మహిళలు స్వయం ఉపాధిని పొందేందుకు అవకాశం లభిస్తుంది. అదేవిధంగా ట్రైనింగ్ తర్వాత వాళ్ళే సొంతంగా టైలరింగ్ షాప్ అయితే పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవడం ద్వారా వాళ్ళు చిన్నగా వ్యాపారం చేసుకుంటూ ముందుకైతే వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే మహిళలకు ఈ ఉచిత కుట్టు మిషన్ పథకం అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఈ ఉచిత కుట్టు మిషన్ స్కీము ఆంధ్రప్రదేశ్లో అయితే అమలు చేస్తున్నారు. టైలరింగ్లో శిక్షణ పొంది ఉచితంగా కుట్టు మిషన్ పొందాలి అని అంటే ఖచ్చితంగా మీరు సచివాలయంలో వెంటనే దరఖాస్తు అయితే చేసుకోండి. ఈ అవకాశం ఉపయోగించుకొని మీరైతే మీ భవిష్యత్తును స్వయంగా నిర్మించుకోండి. ప్రతి ఒక్కరు కూడా మార్చి 8 తర్వాత ఈ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీకు ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వెంటనే వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.